హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ లవర్ భవ్యాంశు. అమృత్సర్లో ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసాం. అదేనండి గోల్డెన్ టెంపుల్. దీన్ని గురుద్వార్ అని కూడా అంటారు. ఇక్కడ ఉండేవారికి చాలా ప్రత్యేకమైన టెంపుల్. గుడి లోపలికి వెళ్ళే ముందు మనమైతే హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ వాటర్ కూడా చూడండి, మన సైడ్ ట్యాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ అన్ని గురుద్వారకులు వాటర్ అయితే ఇలా కింద ఉంటుందండి. అందులో కాళ్ళు వాష్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇలా వాటర్ ఉంటాయి, కాళ్ళు అయితే వాష్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూసేయండి, ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. చాలా బాగుంది కదా. ఇక్కడికి వచ్చే ముందు అందరూ తలలకైతే ఇలా క్లాత్స్ అయితే కట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పంజాబీల ఆచారం. ఇది సింగుల యొక్క టెంపుల్, సింగుల్ యొక్క గురుద్వార్ కనుక ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు తలకైతే క్లాత్ కవర్ చేసుకోవాలండి. ఇక్కడైతే చెరువు చుట్టూ కూర్చుని ఉంటారండి. ఎంత బాగుందో కదా, ప్రశాంతంగా ఉంటుందండి కూర్చుంటే. ఇక్కడైతే టెంపుల్లో కూడా వెళ్తున్నారు, చాలామంది క్యూలో ఉన్నారు. చూడండి ఎంత బాగుందో కదా, చెరువు మధ్యలో భలే కట్టారు కదా, ఎంత అందంగా. ఇక్కడైతే చూసేయండి, క్యూలో లైన్లో ఉన్నారండి అందరూ. చాలా రష్గా ఉందండి. ఇక్కడైతే మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడండి కూర్చొని, ప్రశాంతంగా ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఇంకా మేము లైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు చూసేది ఒక ఎత్తు అయితే, లైటింగ్స్ వచ్చాక ఒక ఎత్తు అండి. చూసేయండి ఎంత అందంగా ఉందో కదా. సండే అయితే చాలా రష్గా ఉంటుందండి. చూడండి చుట్టూ కూర్చొని ఉన్నారు, అలాగే క్యూలో కూడా ఉన్నారు. చాలా రష్గా ఉందండి. మేమైతే సండే రోజు వచ్చేసాం. అలాగే ఈ చెరువులో ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో అసలు. మా పిల్లలైతే చేపలు చూస్తూ ఎంజాయ్ చేసుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, మా వాడైతే వీడియో తీయడానికి అస్సలు రావట్లేదు. చూడండి, ఇది కదా మనకు కావాల్సింది. ఆ గోల్డ్ చూడండి రిఫ్లెక్షన్, ఆ గోల్డ్ రిఫ్లెక్షన్ వాటర్లో పడుతుంటే అబ్బా బాగుంది కదా. అక్కడ చూడండి ప్రజలందరూ, ఇక్కడ అడుగడుగున ఫ్యాన్స్ అయితే ఉంటాయండి ఆ క్యూలో. లేదంటే చాలా వేడిగా ఉందండి పంజాబ్లో. అలాగే క్యూలో ఉండేవారికి వాటర్ కూడా సప్లై చేస్తూ ఉంటారండి. అలాగే చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకు కూడా కొంచెం త్వరగానే విడిచిపెట్టేస్తారు, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ ఫ్యామిలీతో అయితే విడిచిపెట్టేస్తారు ముందుగానే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఆ గోల్డ్ రిఫ్లెక్షన్ చూస్తుంటే నాకైతే అలానే ఉండిపోవాలనిపించిందండి. టెంపుల్ లోపల అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే అలౌ చేయట్లేదండి. అందుకోసమే మీకు ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సండే రోజు మాత్రం అస్సలు రావద్దండి. ఎందుకంటే సండే రోజే దర్శనానికి చాలామంది వస్తారంట. మాకు తెలియక సండే రోజే వెళ్ళిపోయామండి. చాలా రష్గా ఉంది అసలు. ఇక్కడ టైం 8 అవుతుంది కానీ అస్సలు చీకటి అవ్వలేదండి. ఇక్కడ అమృత్సర్లో 8 అయ్యేంత వరకు చీకటి పడదండి. మనకైతే 6-6:30 అయిందంటే చీకటి అయిపోతుంది కదా. మేమైతే ఈ లైటింగ్ కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఆ టైం అయితే వచ్చేసింది. మేమైతే చూసేసాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే అయిపోయిందండి. అలాగే నేనైతే వచ్చేస్తుంటే మా పెద్ద అబ్బాయి తీసుకుని, నేను వీడియో తీసానమ్మా నువ్వు రామ్మని వీడియో అయితే తీసేసాడు. ఇక్కడ మా చిన్న అబ్బాయి పట్టుకొని వెళ్ళిపోతున్నారండి వాళ్ళ డాడీ. ఇక్కడ చూస్తున్నట్లయితే కింద ఎంత నీట్గా ఉందో అసలు. కొన్ని వేల మంది వెళ్తూ వస్తూ ఉంటారండి గుడికి, ఎంత నీట్గా ఉంటుందో అసలు. చూడండి కింద, ఇక్కడైతే గుడికి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ అయితే ఉన్నాయండి, కూర్చుంటారు. అలాగే కింద కూడా కూర్చోవచ్చండి, అంత నీట్గా అయితే ఉన్నాయి, అంత చెత్తగా అయితే ఏం లేవు. ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఇంకా వెళ్తూనే ఉన్నారు వచ్చిపోయేవాళ్ళు. ఇక్కడైతే మా పిల్లలు బయటకు వస్తే ఇంకేమైనా ఉందా, బొమ్మలు కావాలని, కీ చైన్స్ కావాలని వాళ్ళ డాడీకి అయితే తీసుకుని వెళ్ళారు. కీ చైన్స్ అయితే తీసుకున్నారండి. అలాగే ఇక్కడ ఉన్న మార్కెట్లన్నీ, ఇక్కడ ఉండే షాపులన్నీ కూడా టెంపుల్లానే ఉంటాయండి. ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్స్ తినేసి వచ్చేస్తున్నాం ఇంటికి. ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకుని తినేసి అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇక్కడ చూడండి బయట అన్ని షాప్స్ కూడా టెంపుల్లానే ఉంటాయండి. ఇక్కడైతే బట్టలు చాలా చౌకగా ఉంటాయటండి. ఇగో హోటల్ కూడా ఉందండి ఇక్కడ.
మనమైతే వెళ్ళిపోతున్నామండి. ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.